మరో యుద్ధం అంచున నిలబడిందా? ఇరాన్ అమెరికాల మధ్య దశాబ్దాలుగా సాగుతున్న అణు వివాదం ఇప్పుడు క్లైమాక్స్ కి చేరుకుందా? ఒమన్ వేదికగా జరగనున్న చర్చలు ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ఒకవైపు శాంతి చర్చలకు సిద్ధమవుతూనే మరోవైపు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. చర్చలు విఫలమైతే బల ప్రయోగానికి వెనకాడను అంటూ వైట్ హౌస్ ద్వారా ట్రంప్ పంపిన సందేశం ఇప్పుడు ఇరాన్ ని ఉలిక్కిపడేలా చేస్తోంది. అటు అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్ వైపు దూసుకెళ్తుంటే ఇటు ఇరాన్ తన అండర్ గ్రౌండ్ క్షిపణులను సిద్ధం చేస్తోంది. ఒమన్ వేదికగా ఇరాన్ అమెరికాల మధ్య అణు చర్చలు ప్రారంభం కానున్న వేళ ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మధ్యప్రాచ్యాన్ని మాత్రమే కాదు, అంతర్జాతీయ రాజకీయాల దిశనే మార్చగల ఈ చర్చలు ఎలాంటి మలుపు తిరుగుతాయన్నది చర్చనీయాంశంగా మారింది. దౌత్యం ద్వారా ఒప్పందమా లేక బలప్రయోగంతో యుద్ధమా అన్న దశకు పరిస్థితులు చేరుకున్నాయని వైట్ హౌస్ చేసిన తాజా వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. చర్చలు విఫలమైతే బలప్రయోగానికి కూడా వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా సంకేతాలిచ్చారు. ఈ వ్యాఖ్యలతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న మధ్యప్రాచ్యం మరింత ఉలిక్కి పడుతోంది. ట్రంప్ వైఖరిని ఎలాంటి సందేహాలకు తావులేకుండా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ వెల్లడించారు. ఒమన్లో జరగనున్న చర్చల్లో ఇరాన్తో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలన్నది తమ అధ్యక్షుడి లక్ష్యమని తెలిపారు. అయితే ఆ ఒప్పందం అణురహిత ఇరాన్ అనే ఒకే ఒక్క నిబంధనపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఇరాన్ అణ్వాయుధాల వైపు అడుగులు వేయడాన్ని అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని లీవిట్ తేల్చి చెప్పారు. దౌత్యం పనిచేస్తే మంచిదని, అది సాధ్యం కాకపోతే ట్రంప్ వద్ద మరిన్ని మార్గాలు, మరిన్ని ఎంపికలు ఉన్నాయని ఆమె హెచ్చరించారు. రివల్యూషనరీ గార్డ్స్ ఆధీనంలోని అండర్ గ్రౌండ్ స్థావరాల్లో దీర్ఘశ్రేణి ఖొర్రం షహర్ 4 క్షిపణులను మోహరించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ క్షిపణులు 1000 కిలోమీటర్లకు పైగా లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం కలవని నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో అమెరికా కూడా యుద్ధ సన్నాహాలను వేగవంతం చేసింది. విమాన వాహక నౌకలు, అత్యాధునిక యుద్ధ నౌకలు, నిఘా విమానాలు, అదనపు దళాలను ఇప్పటికే ఈ ప్రాంతంలో మోహరించింది. ఇది కేవలం రక్షణ కోసమా లేక యుద్ధానికి సిద్ధమవుతున్న సంకేతమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు చర్చలు అంటూనే మరోవైపు క్షిపణులు, యుద్ధ నౌకలు మోహరించడం పరిస్థితిని ఎంత ప్రమాదకరంగా ఉందో స్పష్టంగా చూపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ అమెరికాల మధ్య ఈ వివాదం కొత్తది కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఘర్షణకు అణు కార్యక్రమమే కేంద్ర బిందువుగా ఉంది. 2015లో ఒబామా ప్రభుత్వ హయాంలో కుదిరిన అణు ఒప్పందం ట్రంప్ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత రద్దయింది. ఆ తర్వాత ఇరాన్పై ఆంక్షలు మరింత కఠినమయ్యాయి. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ఇప్పుడు మళ్ళీ అదే ట్రంప్, అదే అణు వివాదం. పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఈ పరిణామాల మధ్య ఇరాన్లో జరుగుతున్న అంతర్గత శాంతి కూడా అమెరికా ఆగ్రహానికి కారణమవుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో వేలాది మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలను ట్రంప్ తీవ్రంగా తప్పుబట్టారు. నిరసనకారులకు ఏమైనా జరిగితే తాము జోక్యం చేసుకుంటామని టెహ్రాన్ను హెచ్చరించారు. ఇదే హెచ్చరికల నేపథ్యంలో అమెరికా యుద్ధ నౌకలను ఇరాన్ దిశగా పంపడం ఉద్రిక్తతలకు తారాస్థాయికి తీసుకువెళ్లింది. యుద్ధం తప్పదన్న వాతావరణం నెలకొన్న తరుణంలోనే ఇరు దేశాలు చర్చలకు అంగీకరించాయి. అయితే ఈ చర్చలకు ఒమన్ వేదిక అయ్యింది. మధ్యప్రాచ్యంలో తటస్థ దేశంగా గుర్తింపు పొందిన ఒమన్ గతంలో కూడా ఇరాన్ అమెరికాల మధ్య మధ్యవర్తిత్వ పాత్ర పోషించింది. ఈసారి కూడా అదే పాత్ర పోషించబోతోంది. ఇప్పుడు జరగనున్న ఈ చర్చల్లో అణు అంశంతో పాటు ఆంక్షల సడలింపు, ప్రాంతీయ భద్రత, సైనిక మోహరింపులపై కూడా చర్చ జరగవచ్చని తెలుస్తోంది. టెహ్రాన్ కేవలం అణు అంశానికే పరిమితం కాకుండా మరికొన్ని కీలక డిమాండ్లను కూడా ముందుంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్చలు విజయవంతమైతే మధ్యప్రాచ్యంలో యుద్ధముప్పు తగ్గుతుంది. చమురు ధరలు స్థిరపడతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరట లభిస్తుంది. విఫలమైతే మాత్రం ఇరాన్పై దాడులు, ప్రతిదాడులు, మొత్తం ప్రాంతం యుద్ధభూమిగా మారే ప్రమాదం ఉంది. ఇది కేవలం 2 దేశాల మధ్య యుద్ధం కాదు, ప్రపంచ శక్తులు జోక్యం చేసుకునే గ్లోబల్ సంక్షోభంగా మారే అవకాశం ఉంది. అందుకే ఒమన్లో జరగనున్న ఈ చర్చలు కేవలం ఒక దౌత్య సమావేశం మాత్రమే కాదని, ఇది యుద్ధం, శాంతి మధ్య నిలిచిన కీలక మలుపుగా
ఎక్కువగా విశ్లేషకులు భావిస్తున్నారు. మాటలు గెలుస్తాయా లేక తుపాకులు మాట్లాడుతాయా అన్న దానిపై ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. మొత్తంగా ప్రపంచ శాంతికి ఇరాన్ అమెరికా చర్చలు అత్యంత కీలకంగా మారాయి. ఒకవేళ ఇక్కడ చర్చలు విఫలమైతే మధ్యప్రాచ్యం మరోసారి రక్తసిక్తం కాక తప్పదు. మరి ట్రంప్ హెచ్చరికలకు ఖమేనీ తల వంచుతారా లేక మొండిగా ముందుకు వెళతారా అనేది ఈ చర్చల ద్వారా తేలనుంది.